హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి G+1 హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చానండి. చూస్తున్నారుగా ఫ్రంట్ కలర్ సెలెక్షన్, కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారండి. మనకి హౌస్ ముందు అయితే 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి. మనకి హౌస్కి డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. పైన మనకి పీవీసీ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి ఫ్రంట్ వాల్ టైల్స్ అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని. చూస్తున్నారుగా, మనకి బయట కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. లోపల మనకి పైన జిప్సమ్ సీలింగ్ అయితే తీసుకున్నారు. కింద మార్బుల్ అయితే తీసుకున్నారండి హౌస్లో. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే చేశారండి. కింద మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే చాలా క్లాస్గా ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్లో షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి విండోస్కి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. పార్టేషన్ చేశారు ఓపెన్ కిచెన్. చూస్తున్నారు, ఇది వచ్చేసి పూజ మందిరం అండి. మనకి విండోస్కి అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి కిచెన్ యూనిట్లో కబోర్డ్స్ అండి. సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి మనకి. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడా వాల్ టైల్స్తో అయితే డిజైన్ చేశారు. చాలా క్వాలిటీగా ఉంటుందండి హౌస్. 100% క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేశారండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా, స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్లో కూడా వాల్ టైల్స్ అయితే ఎలివేట్ చేశారండి. వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకి జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఎల్ఈడి లైట్స్తో అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా జిప్సమ్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ కబోర్డ్స్ అండి. చూస్తున్నారుగా, స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఫ్రంట్ గ్లాస్తో అయితే ఎలివేట్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మనకి. చూస్తున్నారుగా, హౌస్ అయితే 100% క్వాలిటీతో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సింహద్వారమే ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి సేల్ అయిపోయిందండి. పక్క హౌస్ అయితే సేల్కి రెడీగా ఉంది. సేమ్ ఇలాగే క్వాలిటీగా చేసిస్తారు మనకి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. హౌస్ ముందు అయితే 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ హౌస్ మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. 30x45. ఈ హౌస్కి బోర్ ఫెసిలిటీ ఉందండి. స్వీట్ వాటర్ వస్తాయి బోర్కి. సిఆర్డి అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది మనకి. G+1 హౌస్. ఈ హౌస్ అయితే 85% లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉందండి. మనకి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడప అండి. తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది. ఈ హౌస్ అయితే 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. 150 గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే 1,30,00,000 అయితే చెప్తున్నారండి.
ప్రైస్ అయితే ఫైనల్ కాదు. ప్రైస్ వాస్ నెగోషియబుల్. మీరు గనక ఈ హౌస్‌ని కొనాలి అనుకుంటే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్‌కి అయితే మాట్లాడి ఇప్పించగలరు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై కనిపిస్తున్న మా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు గనక ఈ హౌస్‌ని కొనాలి అనుకుంటే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్‌కి అయితే మాట్లాడి ఇప్పించగలరు. స్క్రీన్‌పై కనిపిస్తున్న మా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.